లేకపోతే ఈరోజు విచిత్రమైనటువంటి నమ్మకాలు, బైబిల్లో లేనటువంటివి ఎన్నో నమ్మి మోసపోతున్నారు. అందుకని దీని ద్వారా ఒకరోజు మనందరం కూడా అవమానపరిపడేటువంటి స్థితి ఉండకూడదని ప్రభు అంటున్నాడు. నీవు వింటున్న బోధ వాక్యములో ఉందా లేదా జాగ్రత్తగా పరిశీలించాలి. డోంట్ గో బై ఎక్స్టర్నల్ ఏంటంటే యాక్టివిటీస్. మనకు ముందే చెప్పబడింది, నేను మోసపరుస్తారు కనుక. అందుకే వారి ద్వారా కూడా గొప్ప మేలులు జరుగుతున్నట్టుగా ఉంటాయి, కానీ వారి బోధ వాక్యానుసారంగా ఉండదు. అందుకే మీరు కనుక చూస్తే కొందరు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు, కానీ వాక్యంలో ఉన్న బోధల వారికి యాక్చువల్ క్లారిటీ ఉండదు. మనం వారి దగ్గరికి చాలామంది వెళ్తున్నారు, అలాంటి వారి దగ్గరికి, కానీ బోధ సరైన దగ్గర వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వారికి బాహ్యకరమైన బాహ్య సంబంధమైన సూచక్రియలు కనబడుతున్నాయి. యేసు ప్రభును కూడా ఆనాటి యూదులు ఒక సూచక క్రియ చేయమన్నారు. వారు అన్నారు, అంటే అందుకే అంటాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఒక సూచక క్రియను అడుగుచున్నారు. ఎందుకంటే మీరు ఈ సూచక క్రియలతో నన్ను నమ్మడం స్టార్ట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ మోసపరచబడతారు. ఎందుకంటే అపవాదం వచ్చి ఇంకా ఎక్కువ సూచక క్రియలు చేస్తుంది ఇక. అందుకే మీరు మోసపరచకూడదంటే, మీరు నా సూచనలను చూచుట వలన కాదు, కానీ నేను నిత్య జీవపు మాటలు గలవాడని నా యొద్దకు రావాలి, పరలోకము కొరకు నా దగ్గరకు రావాలి, నిత్య జీవము కొరకు నా దగ్గర రావాలి. కాబట్టి నా మాటలను మీరు పరీక్షించండి, నా లేఖనములను ఇదిగో నిత్య జీవము కలదని పరిశోధించాలన్నాడు. అంతే తప్ప సూచక క్రియలతో కాదు. కనుక దేవుని సంగమా, ఈ కడవరి దినాల్లో మనందరం కూడా మొదటిది మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. రెండోది మన బోధను ఎప్పుడు కూడా మనం అనుసరిస్తున్న బోధ పరీక్షిస్తూ ఉండాలి. డోంట్ బిలీవ్. మీ బంధువుల్లో స్నేహితుల్లో అలా నమ్మే వాళ్ళని ఉంటే వాళ్ళని మేలుకొల్పండి, మీ బాధ్యత. అందుకే నేను సంఘానికి ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను వచ్చి అన్నిటి దగ్గర చెప్పలేము, కానీ మీరు విన్నవాళ్ళు మీరు అనేకులకు చెప్పగలుగుతారు ఈ మాటలు. ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పగలుగుతారు, ఇది కాదు నువ్వు పాటించవలసింది, వీటిని కాదు నువ్వు చూడవలసింది. ఎందుకు వారు ఆ పరిస్థితిని తెచ్చుకున్నాడు తెలుసా? విన్నారు. దేవుడు అంటే తెలుసు, యేసుక్రీస్తు అంటే తెలుసు, పాపం అంటే తెలుసు, పరలోకం అంటే తెలుసు, ఆరాధన అంటే తెలుసు, అన్ని తెలుసు, విన్నారు. కానీ వాటిని విన్న వీరు ఆ విన్న దానిలో తండ్రి చిత్తం ఏముందో, ఆ చిత్తం వారు చేయవలసిన పని ఏముందో ఆ పనిని వారు చేయలేదు. నా తండ్రి చిత్తాన్ని చెయ్యాలి. బోధ వినడం ఎంత ఇంపార్టెంటో, సత్యమైన బోధ వినడం ఎంత ఇంపార్టెంటో, విన్న ప్రతి మాటకు లోబడి ఆ మాటలను జరిగించడం పరలోకానికి తీసుకెళ్తుంది. విన్నవారికి పరలోకం కాదు, విని చేసిన వారికి పరలోకం.